నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తుంది. నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. దస్తావేజు లేఖల ఉద్యమానికి మద్దతును ప్రకటించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. మలిదశ సర్ ప్రక్రియలో బిఎల్ఏలు క్రియాశీలకంగా పనిచేయాలి. జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ అయినంపూడి శ్రీదేవి. సంస్కృతి పునాదులపైనే భారతీయ సమాజం నిలబడింది. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసనపూడి సోమసుందర్. వీడియో రిపోర్టర్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ మృతికి సంతాపాన్ని నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సమావేశం. రైతులు ఖరీఫ్ పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా సొమ్ము చెల్లించి పంటలకు రక్షణ పొందండి. వ్యవసాయ శాఖ ఏడి నారాయణరావు. కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమానికే కాకుండా దాంతోపాటుగా అభివృద్ధికి కూడా సమప్రాధాన్యత ఇస్తున్నారని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, వార్డు ఇన్ఛార్జ్ కళ్యాణం రామచంద్రరావుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ హాజరయ్యారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుండి 24 వరకు ఎక్కడా ఒక రోడ్డు వేయలేదన్నారు. ఇప్పుడు అన్ని రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. 2020లో పూర్తి అవ్వాల్సిన పోలవరం మన జిల్లా మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో 2027లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. రైతాంగానికి ధాన్యం కొండ 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, సబ్నివిసు కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, కొల్లి రమావతి, షేక్ బాజీ, శ్రీరాముల విజయలక్ష్మి, కిలాడి సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1వ వార్డు నుండి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వ విజయాలు లక్ష్యంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ కావాలని అడిగే పరిస్థితి మరి వేళ ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఆయన సంక్షేమం ఒకటే చేయలా, బటన్ నొక్కడం ఒకటే చేయలా, అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నారు. 2019, 2024 మధ్యన ఎక్కడా రోడ్డు ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఈవేళ ఆ పరిస్థితి నుంచి పూర్తిగా మనం కోలుకోవడం జరిగింది. ఎన్నో వేల కిలోమీటర్లో రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడో 2020లో పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు కుంటుబడి ఆ 5 సంవత్సరాలు పోయి ఈవేళ మన జిల్లా మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి మరి నిమ్మల రామనాయుడు గారి ఆధ్వర్యంలో రేపు మార్చి నెల నాటికి పూర్తయ్యే దశకి తీసుకురావడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం గతంలో 25,000 నుంచి 40,000 దాకా ఇసుక అమ్మితే ఈవేళ 5 యూనిట్లు కాదు 6 యూనిట్లు 9,000కి లభించే పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాక జిల్లా వ్యాప్తంగా ఉంది. అలాగే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఆ అభివృద్ధిని చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరందరికీ తెలుసు ఈవేళ అమరావతి
శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఓ పక్కన వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వచ్చి రాయలసీమ సస్యశ్యామలంగా అయ్యేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కానీ, పశ్చిమ గోదావరి జిల్లాకి కానీ తాడిపూడి కాలువ మనకి చాలా అత్యవసరం. ఆ అవసరాన్ని మనం ఈ పోలవరం అయిన తర్వాత ఈ కాలువలకి నీరు మళ్లించే పరిస్థితి మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితో చెప్పి చేయిస్తే మెట్ట ప్రాంత రైతులందరికీ కూడా బోర్ల నుండి నీళ్లు సమృద్ధిగా వస్తాయి. తాడేపల్లిగూడెంలో ఈరోజు మున్సిపాలిటీలో 10 రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎందుకంటే గత గవర్నమెంట్లోనూ ఇప్పటికీ చూసుకుంటే తాడేపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ గ్రాంట్లతో 7 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ గ్రాంట్లతో మన తాడేపల్లిగూడెం అభివృద్ధి జరిగింది. గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, మన తాడేపల్లిగూడెంలో ఎక్కడ చూసినా సరే తారు రోడ్లు, సిమెంట్ రోడ్లతో డెవలప్ అవడం, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మనం తెలియపరచుకోవాలి. గతంలో మనం చేసిన పరిపాలనకి ఇప్పుడు చూసిన పరిపాలనకి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్త్రీకి కూడా ఆర్టీసీలో ఫ్రీగా బస్సు ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకు కూడా 3 గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ విషయం వచ్చేసరికి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000, 10,000, 15,000 చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు డబ్బులు వేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా తగ్గించిన విద్యుత్ బిల్లు కూడా, కరెంటు బిల్లు కూడా తగ్గించడం జరిగింది. గతంలో చేసిన దానికి ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు తెలియపరచాలని ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి జరిగే అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తెలియపరచాలి. తాడేపల్లిగూడెం దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లేఖల సంఘం నాయకులు పెదగాడి సూర్యం, కొమ్ముగూడెం సుబ్బారావు, తాడేపల్లి ధనరాజు, దర్శపరు ప్రసాద్, సునీత, రవి, శ్రీను, రాజులు పాల్గొన్నారు. వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 396 కారణంగా దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్లు సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్చించి వివాదాస్పద నిర్ణయాలను పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, నారాయణ రాంబాబు, కాకర్ల శ్రీనివాస్, బూడి దుర్గాప్రసాద్, వల్లూరి బ్రహ్మానందం, తాళ్ల ప్రసాద్, కేసాని అశోక్, ఎస్కే నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే పాలన జరుగుతుందో, కూటమి పాలన, అన్ని విధాలుగా కూడా ఇవాళ ఒకటే కాదు, విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, యువజన రంగం కానీ, ఇవాళ చూసుకుంటే ఈ యొక్క ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విలేకరుల సంఘం వాళ్ళని కానీ, అన్ని విధాలుగా దస్తావేజుల సంఘం కానీ, ఆ రైటర్స్ని కానీ అన్ని విధాలుగా కూడా మోసం చేసే కార్యక్రమమే ఇక్కడ జరుగుతుంది తప్ప ఇవాళ సుభిక్షమైనటువంటి పరిపాలన చేసే కార్యక్రమం జరగట్లేదు. ఇవాళ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏదైతే విలేకరుల కుటుంబ సభ్యులు ఉన్నారో గత కొన్ని సంవత్సరాల కింద ఇట్లా బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇవాళ వ్యవసాయ కుటుంబాల్లో కానీ, ఇవాళ ఏదైతే వ్యవసాయ రంగంగా ఉన్నటువంటి ఈ పొలాలు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దులు కానీ ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి ఎంతో కొన్ని 30-40 సంవత్సరాల అనుభవం ఉండి ఇవాళ ఒక రైతు, సామాన్య రైతు వాళ్ళని సంప్రదించి, ఏమంటే మనం ఇలా పొలం కొనుక్కుంటున్నాం, దీనికి ఏదైనా చేయాలంటే ఆ చుట్టుపక్కల రైతులను కూడా సంప్రదించి కరెక్ట్గా ఆ సర్వే నెంబర్లన్నీ కూడా మెన్షన్ చేసి ఇవాళ రైతులకు కానీ, అలాగే చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి కుటుంబాలకు కానీ అందరికి కూడా ఆసరాగా ఉన్నటువంటి సోదరులు వీళ్ళందరినీ కడుపు కొట్టే కార్యక్రమం చేసి 396 జీవో ఇష్యూ చేశారు. మీరు జీవో ఇష్యూ చేసినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సోదరులు ఉన్నారో వీళ్ళకి మనం ఏ విధంగా మనం స్పందించాలి, వీళ్ళకి ఏ విధంగా భవిష్యత్ కార్యక్రమం చేపట్టాలనే ఇంగిక జ్ఞానం కూడా లేకోకుండా మీ ఇష్టానుసారంగా ఒక జీవోలు ఇష్యూలు చేయటం, ఆ జీవోకి ఎటువంటి వెసులుబాటు లేవటం, ప్రశ్నిస్తానన్న గొంతులేమో మోగపోవటం, ఇవన్నీ కూడా నానా యాగి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఆ డిటిపి సెంటర్లు కానీ, అలాగే కంప్యూటర్ సెంటర్లు కానీ, ఈ దస్తావేజుల విలేకరుల యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భవిష్యత్ కార్యక్రమం ఏంటి, ఇవాళ మీరు ఈ జియో ఇష్యూ చేశారు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీలన్నీ కూడా, గవర్నమెంట్ ఆఫీసుల మీద ఆధారపడినటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ రోజే మేము తీసుకెళ్తాం. ఇవాళ తీసుకెళ్ళి
ఆయనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క లేఖర సోదరులందరికీ కూడా సాంఘీభావం తెలిపే విధంగా ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే విధంగా ఆయన యొక్క వాయిస్ని ఈ రాష్ట్రంలో బలంగా వినిపించే విధంగా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ రాజకీయాలు కాదు అందరికీ ఉపయోగపడే ఈ సంస్థని నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతోంది. ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మన ప్రభుత్వం ఈరోజు ఇప్పటికైనా దిగొచ్చి మా కోరికలను ఆమోదించి 396 జీవోను రద్దు చేయాలని కోరుతున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కూడా మాకు సంఘీభావం ప్రకటించవలసిందిగా కోరటం జరిగింది. మా రిక్వెస్ట్ని ఆమోదించి మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ గారు మరి వారి బృందం అందరూ కూడా వచ్చి ఈరోజు మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు రాష్ట్ర సంఘం తరఫున, జిల్లా సంఘం తరఫున, తాడేపల్లిగూడెం సంఘం తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే మరి ఇవాళకైనా సరే ఏం చేతనంటే ప్రతిపక్షాలు కలగజేసుకుంటేనే కానీ ప్రభుత్వం దిగిరాని పరిస్థితి మన దేశం అంతట్లోనూ కూడా ఉంది. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కోరుతున్నాం. అట్లానే జగన్ గారిని కూడా కోరటం జరిగింది, వారు కూడా ప్రెస్ మీట్ ఇస్తారు. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ సమీక్ష నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగించడం పట్ల బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ తరపున BLAలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావాల్సిందేనన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘ భవనంలో మంగళవారం జరిగిన సర్ కార్యశాలకు జిల్లా ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ BLA1 దత్తు ప్రసాద్ అధ్యక్షత వహించారు. సర్ జిల్లా బృంద సభ్యులు కోమటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ నమోదు కార్యక్రమం తొలిదశ ముగిసే నాటికి సుమారు 44,89,000 ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. BLAలు దత్తు ప్రసాద్, ముప్పిడి సురేష్ రెడ్డి, పాటే నాగేశ్వరరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడికొండల, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, పెంటపాడు మండల అధ్యక్షుడు ఏమంది శ్రీనివాస్, నిసాన్ మోస్టర్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గట్టి మాణిక్యాలరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పశ్చా గోపాలకృష్ణ, కొల్లి రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు. మనం గత నెల నుంచి కూడా ప్రతి మండలంలో కూడా BLA2 నియమించుకుని జిల్లా వ్యాప్తంగా మనమందరం కూడా గ్రౌండ్లో పనిచేయడం జరిగింది. ఈ పనికి మనకి సక్సెస్ఫుల్గా పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం రావడం జరిగింది. దానికి జిల్లా టీం మరియు జిల్లా ఏదైతే అసెంబ్లీ BLA1లు చాలా కష్టపడి పనిచేసి ఫామ్స్ ఎన్విటేషన్ ఫామ్స్ ఏదైతే గ్రౌండ్లోకి ఇచ్చామో ఇవ్వటమే కాదు, అవి మళ్ళీ తిరిగి రాంగ్ కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఇవ్వటం అంతా కూడా సక్సెస్ఫుల్గా BLA1లు పనిచేయటం ఈ వేళ పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మన పేరు వారు చెప్పడం తెలియజేశారు. కానీ మనం ఇంతటితో పని అయిందని భావించొద్దు. ఇప్పటిదాకా మనం గ్రౌండ్లో ఎవరికి వారు BLA2 అన్నీ కూడా మీరు ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త వారిని మనం ప్రమోట్ చేయాలి, ఎక్కడ చనిపోయిన వారు ఓటింగ్ ఉన్నది అన్నది ఒక అవగాహనతో ఇప్పటిదాకా పనిచేసి ఒక 25% ఒక ఆలోచనతో మనం ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈరోజు ఏదైతే ఈ ఫామ్స్ ఇవ్వడం జరిగిందో ఆ ఓట్స్ అన్నింటినీ కూడా ఆ ఫామ్స్ ద్వారా ఫిలప్ చేసి మనం కార్యాచరణ వారు ఓటు హక్కుకు వెళ్ళేటట్టు కొత్త వారిని లేని ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నారో వారిని తొలగించే ప్రక్రియ, అలాగే కొత్తగా అడ్రస్ మార్పిడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేసుకుంటూ ఈ 31వ తారీఖు నుంచి వచ్చే నెల 30 దాకా ఆగస్టు 30 దాకా మనకి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారి కార్యశాలలో వివరించి చెప్పడం జరిగింది. ఎస్ఐ మొదటి దశ పూర్తయి రెండో దశలోకి వచ్చాం. మనం మొదటి దశలో ప్రతి BLA2 కూడా చాలా చక్కగా మేము ఈ బూతుల్లో పనిచేసి SIని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ఒక దశను పూర్తి చేసినందుకు ముందుగా మీ అందరికీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ BLA1గా పేరున కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి రెండవ దశలోకి 31వ తారీఖుని డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది మనకి. ప్రతి ఒక్క BLA2 కూడా మేము ఈ సచివాలయంలో BLO కలిసి ఆ డ్రాఫ్ట్ లిస్ట్ని పరిశీలించాలి. పరిశీలించి అందులో మీరు చేసిన పని ఉన్నది కదా, ముందు ఆల్రెడీ ఎన్విటేషన్ ఫారాలు ఫిల్అప్ చేయడం కానీ
ఈ కొత్తగా ఉన్న షిఫ్ట్ అయినవి కానీ లేదు ఏమన్నా అడ్రస్లు మారినవి కానీ అన్ని వీటి మీద పనిచేస్తారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. దాని ప్రకారం లిస్టు ఉన్నదా లేదా, ఇందులో ఏమన్నా అవకతవకలు జరిగినాయా, ఇలా తెలియని వాళ్ళ విషయంలో ఆ ఓటు మంద కాదు మనకెందుకులని దురుద్దేశపూర్వకంగా కూడా కొన్ని ఓట్లు ఇంకా అప్లోడ్ అవ్వాల. నా నోటీస్ కొన్ని వచ్చినాయి. అలాగా మన ఎవరైనా మన ఓట్లు ఏమైనా అప్లోడ్ అవ్వలేదా అన్నది మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ముఖ్యంగా ఉంది. భారతీయ సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని, సామరస్యతను పరిరక్షించుకోవడం ద్వారానే దేశం ముందంజ వేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ అన్నారు. జిల్లా సిపిఐ కార్యకర్తల 3 రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం 2వ రోజు ఆయన భారతీయ చరిత్ర, సంస్కృతి అంశంపై మాట్లాడారు. సోమసుందర్ సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ మతతత్వ ఎజెండాను వ్యతిరేకిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు పార్టీ నిర్వహించ తలపెట్టిన ప్రచార యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్న చలో న్యూఢిల్లీ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. శిక్షణ తరగతుల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, ఎం సీతారాం ప్రసాద్, బొద్దాని నాగరాజు, సిక్లే పుష్పకుమారి, తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత పూడి వెంకట్రావు బృందం అభ్యుదయ విప్లవ గేయాలు ఆలపించారు. ఈ దేశంలో ఒకే మతం, ఒకే జాతి, ఒకే చట్టం, ఒకే స్మృతి అనే పేరుతోటి మనుస్మృతి ఆధారంగా ఉన్న రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ దేశంలో భావజాల రంగంలో జరుగుతున్న పోరాటం. దీంట్లో ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు, మనమే వెళ్తున్నాం. కానీ ఎక్కువ మంది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి పరికరాలు, డబ్బు, మ్యాన్ పవరు, రాజ్యాంగం పవరు అంతా ఉంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు, కూటమి పార్టీలు ఇవన్నీ కూడా బీజేపీ రాజకీయాలను లోపల ఆమోదించవు. కానీ రాజ్యాధికారం కోసం వాళ్ళు వాళ్ళతోటి చేతులు కలిపి ఉన్నారు. వీటన్నిటి మీద వాళ్ళు మాట్లాడుకోకుండా ఏదో కేంద్ర ప్రభుత్వంతో తగువేందుకు, ఏదో నిధులు తెచ్చుకోవాలి కదా, పరిశ్రమలు తెచ్చుకోవాలి కదా అని చెప్పి ఆ పేరుతోటి వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ కాంప్రమైజ్ కాకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత, తర్వాత ప్రజల దగ్గరికి ఈ సందేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమ్యూనిస్టు జూమ్ మీద ఉంది. జెండాలు, చాలా జెండాలు ఉన్నాయి, ఎర్ర జెండాలు. కానీ అందరూ కూడా కామన్గా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉండి, ఈ దేశంలో హిందూ రాష్ట్రం వస్తే ఈ దేశం వాళ్ళకి తెలియట్లేదు. హిందూ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెడితే, రాజ్యాంగాన్ని తీసేస్తే ఈ జాతీయ సామరస్యం అనేది విచ్ఛిన్నమైపోతుంది. దేశం కూడా ముక్కచెక్కలు అవుతుంది. చాలా రాష్ట్రాలు, చాలా జాతులు, ఇవన్నీ కూడా రకరకాల జాతులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతాయి. హిందూ జాతి పేరుతోటి అధికారాన్ని అయితే సంపాదించగలరు, కానీ ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచి భారత జాతిని ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలోకి తీసుకురావాలంటే వాళ్ళ సిద్ధాంతమే ఒక అడ్డం, వాళ్ళ ఆలోచన సరలే దానికి అడ్డం. అందువల్లే మనం ఇంకా కింద మీద పడుతున్నాం. అయితే ఈ దేశాన్ని రక్షించుకోవడం అనేది, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనేది మన ప్రధాన బాధ్యతగా మనం గుర్తించాలి. ఇవాళ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఇవాళ అభ్యుదయవాదుల్ని, లౌకికవాదుల్ని, ప్రజాస్వామికవాదుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే లౌకిక ప్రజాస్వామ్యం, ఇవాళ లౌకిక భారతదేశం అనేటువంటి దాంతో ఒక రాజ్యాంగాన్ని, అంటే భిన్న మతాలు, కులాలు, భాషలు, జాతులు మేళవించినటువంటి దేశంలో భిన్నత్వంలో ఏకత్వ సాధన దిశగా భారత రాజ్యాంగం ఆవిర్భావం జరిగింది. ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో ఈ దేశంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక లౌకిక ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగం తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ దేశంలో పాలన సాగిస్తూ ఉంది. ఈ దేశం హిందుత్వ ఎజెండాను తీసుకొచ్చి మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇవాళ 8 దశాబ్దాలుగా ఐక్యంగా జీవిస్తున్నటువంటి దేశ ప్రజల మధ్యన ఇవాళ ముస్లిమ్స్ ఈ దేశ వ్యతిరేకులంటూ, క్రైస్తవులు ఈ దేశ వ్యతిరేకులంటూ, ఖలిస్తీనీ వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకం, పార్సీ వాళ్ళు ఈ దేశం వ్యతిరేకం, కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే ఈ దేశంలో ఉండాలనేటువంటి ఒక ఉన్మాదాన్ని వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ, ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధ పాలన సాగిస్తామని చెప్పి ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రధానమంత్రులు గాను, ముఖ్యమంత్రులు గాను పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ రాజ్యాంగం మీద అయితే వాళ్ళు ప్రమాణం చేసి ఇవాళ ప్రధానమంత్రులుగా పాలన చేస్తూ ఉన్నారో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ వాళ్ళ హిందుత్వ ఎజెండాని అమలు జరుపుతూ ఉన్నారు. ఈ శిక్షణా తరగతులు మన సిపిఐ కార్యకర్తలని ఉత్తేజపరచాలని చెప్పేసి
ఎందుకంటే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూటమిగా ఏర్పడి ఎవరైనా అన్యాయం జరుగుతుంది, ఇది అక్రమం, మీరు చేసేది తప్పు అని అడిగితే చాలు వాళ్ళని శిక్షిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, స్టేషన్లో పెడుతున్నారు. కాబట్టి అంటే అలా కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదనుకుంటే అదే చేయాలి తప్ప మనల్ని ఎవరిని ప్రశ్నించకూడదు, మనం ఏం చేసినా అనే భావజాలంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా ఆ విధంగా ప్రవర్తిస్తారు. మనం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఈ తప్పులాగే ఖండించాలి. దీన్ని ఇలాగ వదిలేస్తే ముందుకు చాలా ప్రమాదాలు అవుతాయి. కాబట్టి మన కార్యకర్తలకు అందరికీ ఒక అవగాహన కల్పించాలి. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మనం ప్రశ్నించాలి. కాబట్టి వీళ్ళకి అవగాహన కల్పించి ఈ నాయకత్వాన్ని, ఈ కార్యకర్తల్ని ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మనం ప్రశ్నించే పరిస్థితి కావాలి అని వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ శిక్షణా తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సమావేశం స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో మంగళవారం జరిగింది. జర్నలిస్టు ఉర్ల బాలకృష్ణ వర్ధన్ మృతి పట్ల ప్రెస్ క్లబ్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ వర్ధన్ ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక పరంగా తగిన జాగ్రత్తలు వహించాలని వక్తలు సూచించారు. వర్ధన్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ అండగా నిలుస్తుందని తెలిపారు. వర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వివిధ అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశాన్ని తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆగస్టు 5న ముగించి అదే రోజు ప్రెస్ క్లబ్ సభ్యుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చాలా చుట్టైనటువంటి చాలా యాక్టివ్ ఉంది. ఎవరు కూడా ప్రోగ్రామ్కి అమలు ప్రోగ్రామ్ ఉంటే పోలీసులు చూపించేసి చాలా స్పీడ్గా కెమెరా విజువల్స్ తీయడం, చొరవగా ముందుకు వీడియోస్ చేయడం, చాలా చొరవ ప్రదర్శించడం, మంచి చుట్టైనటువంటి మంచి కెమెరా మనం వాడుతున్నాం. అటువంటి వర్తను కోల్పోవడం చాలా విచారంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ఏంటంటే మన మధ్య లేకపోవడం చాలా ప్రతిష్టమైన విషయం. అట్లా ఆత్మకు శాంతి చేకూరడం, అలాగే అలా కుటుంబ సభ్యులకి మన అందరికీ తోటి ధ్యానించడం, మన ప్రకటన సానుభూతి. సో పాత్రికేయుల పరిస్థితి ఎలా ఉందనేది అదొక ఉదాహరణగా మనం తీసుకోవాలి. అయితే మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆర్థిక కారణాలు. అతను పనిచేసే చోట జీతం ఇవ్వట్లేదని, లేదా వైద్యానికి డబ్బులు లేవని, ఇంత ఇది బాగా చిన్న కారణాలు. దానికే అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటే అది అతను బయటకు వచ్చింది మీరు పాత్రికేయుల్లో ఒక 60% అదే పరిస్థితుంది. అంటే గ్యారంటీ లేదు, ఆదాయానికి గ్యారంటీ లేదు, ఏదైనా జబ్బు వస్తే చేయించుకోవడానికి గ్యారంటీ లేదు. అది గవర్నమెంట్ కూడా ఏమి అసలు ఇంతవరకు ఎటువంటి వెసులుబాటు మనకి ఇవ్వాలి. అక్రిడేషన్స్ ఇవ్వడం కూడా దానికి ఎన్నో రకాల నిబంధనలు పెట్టి మనలో ఒక 30% కూడా అక్రిడేషన్ లాని పరిస్థితి ఉంది. ఈ పత్రికా రంగం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ జీవన భద్రత కానీ లేకుండా ఉందనడానికి మన ఈ వర్ధన్ మరణమే ఒక ప్రబల ఉదాహరణ. తోటి మిత్రుడు అంటే మాకన్నా చిన్నవాడు మరి ఉర్ల బాలకృష్ణ వర్ధన్ చనిపోవడం మనందరికీ బాధాకరం. ఎందుకంటే మనతో కలిసి ఇక్కడ ఉన్న వారందరికంటే చిన్నవాడుగానే అనుకుంటున్నాను నేను. మరి తను ఎందుకు చనిపోయాడు అనేది కారణాలు అనేటువంటివి మనందరికీ తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా అక్కర్లా. ఆర్థిక ఇబ్బందులు ఇంతవరకు దానికి దారితీస్తున్నాయి. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఇది మనం అందరికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకుండా మనం ఇటువంటి మరణానికి మనం గురి కావడం అనేటువంటిది బాధాకరం. క్షణికావేశంతో తను ఆ రీతిగా మరణించాడనేటువంటిది నేను అనుకుంటున్నా. జర్నలిస్ట్ మిత్రుడు బాలకృష్ణ వర్ధన్ అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి నా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సుమారుగా నేను జర్నలిజంలోకి వచ్చి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ క్లబ్లో మాకు సభ్యత్వం ఇప్పించండి, మమ్మల్ని ఏదో ఒక ఛానల్లో జాయిన్ చేయండి, ఏదో ఒక చిన్న పేపర్లో జాయిన్ చేయండి అని అడుగుతున్నారు చాలామంది. నీకు వెనకాల నీకు ఏమైనా ఉపాధి మార్గం ఉందా, నువ్వు జర్నలిజంలోకి రావడానికని అడిగేవాడిని. నేను ఉపాధి మార్గం అనుకుని చాలామంది వస్తున్నారు, ఇలా ఇబ్బందులు పడుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా వర్ధన్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. తను చాలా భవిష్యత్తు ఉన్న కుర్రాడు, మంచి వర్క్ ఉన్నవాడు. అలాంటి వాడు అలాగా బలవన్మరణం చెందడం అనేది చాలా బాధ కలిగించింది. సార్వ సీజన్కు సంబంధించి డివిజన్లో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో పూర్తి స్థాయిలో వరి సాగు జరుగుతుందని ఇన్ఛార్జ్ ఏడీఏ వి నారాయణరావు తెలిపారు.
ప్రస్తుతం కొంత సాగునీటి ఇబ్బంది ఉందని, వ్యవసాయ ఇరిగేషన్ శాఖల సంయుక్త సమన్వయంతో ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో నీటిని అందిస్తున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు పంటల బీమా చేయించుకోవాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు ఎకరానికి 210 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. 42,000 రూపాయల వరకు మండల బీమా వర్తిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ సార్వా సీజన్లో మనకి తాడేపల్లిగూడెం మండలంలో 3 మండలాలు, తాడేపల్లిగూడెం, పెంటపాడు అండ్ గణపురం 3 మండలాల్లో కూడా పూర్తి ఆయకట్టులో సాగు జరుగుతుంది. ప్రస్తుతానికి కొంత నీటి ఇబ్బంది ఉన్నా కానీ చివరి పొలాలు చివరి ఆయకట్టుకు నీరు అందకపోవటం, అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ చివరి పొలాల వరకు నీరు తీసుకెళ్ళటం జరిగింది. అన్ని చోట్ల సాగు కంప్లీట్ అవుతుంది. బహుశా ఒక వారం రోజుల్లో 3 మండలాల్లోనూ నాట్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. ఈ సార్వా సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మన పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంట సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ప్రతి సంవత్సరం మనకి గోదావరి జిల్లాలో ఓన్లీ వరి మాత్రమే ఉంది కాబట్టి ఈ సార్వా సీజన్లో రైతులందరూ కూడా వారి పంటను బీమా చేయించుకోవాలి. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అనే కంపెనీని నోడల్ ఏజెన్సీగా మన పశ్చిమ గోదావరి జిల్లాకు ఫిక్స్ చేయటం. ఎకరానికి 42,000 రూపాయలు ఇన్సూరెన్స్ అవుతుంది ఒక ఎకరానికి. దాని నిమిత్తం మనం 210 రూపాయలు పంటల బీమా ప్రీమియం ఎకరానికి కట్టాలి. దీనికోసం బ్యాంకు రుణం పొందిన రైతులు మీరు ఎక్కడైతే రుణం తీసుకున్నారో అది కోఆపరేటివ్ బ్యాంక్ అవ్వచ్చు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, మీరు ఆ బ్యాంకును సంప్రదించి ఈ సార్వాకి ఇన్సూరెన్స్ కట్టవలసిందిగా మీరు కోరాలి. కోరకపోయినా కానీ బ్యాంకు వారు కట్టేస్తారు. కానీ బ్యాంకు వారు ఈ ప్రాసెస్ చేస్తున్నారా లేదా అనేది రైతు వారీగా మనం బ్యాంకును కనుక్కుంటే కొంత మనకు అవగాహన వస్తుంది. అలానే బ్యాంకు లోను పొందిన రైతులు చాలామంది మన గ్రామాల్లో ఉంటారు, అన్ని గ్రామాల్లో కూడా ఉంటారు. వారు గతంలో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీరు ప్రీమియం కట్టుకునేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతము డైరెక్ట్గా మీ సేవా కేంద్రాల ద్వారా, సిటిజన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా, అలానే మీ గ్రామంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కూడా మీరు పంటల బీమా కట్టుకోవచ్చు. ఇది ఆగస్టు 15వ తారీఖుకి చివరి తేదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భీమవరంలో జరిగే నిరసన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున కారులో భీమవరం తరలి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు విద్యా హక్కులను పరిరక్షించాలని, వారి భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు తమ సంఘీభావాన్ని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ దేశంలో ఏదైతే ఈ నీటి మీద ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమంలో అవతవకలు జరగటం వల్ల దేశంలో విద్యార్థులందరూ ఉద్యమించడం వల్ల ఇవాళ అందులో తప్పు జరిగిందనే భావన కలిగి ఇవాళ ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వారు రాజీనామా చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీకేజ్ అవ్వటం, తర్వాత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరగటం, అలాగే పాస్ అయిన వాళ్ళు పాస్ అవనట్టుగా, పాస్ అయిన వాళ్ళని వాళ్ళు లేనట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కూడా ట్రీట్ చేసి డిఎస్సిలో అవకతవకలు జరిగి స్పోర్ట్స్ కోటాల్లో ఎలిజిబుల్ కాని వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేసి ఆ లిస్టులో పెట్టడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నారో నారా లోకేష్ నాయుడు గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అవకతవకలు జరిగినాయని సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేసినప్పుడు ఇవాళ స్టేట్ మినిస్టర్ రిజైన్ చేయాలి కదా. లోకేష్ గారు మీరు రిజైన్ ఎప్పుడని ఇవాళ విద్యార్థులు ఇవాళ యువత ఆధ్వర్యంలో, యువజన స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఇవాళ భీమవరంలో భారీ ర్యాలీ ప్రదర్శన జరగడం జరుగుతుంది. లోకేష్ గారు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత స్టూడెంట్స్ కూడా ఇవాళ బయలుదేరటం జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, లోకేష్ నాయుడు గారు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని మా అందరి డిమాండ్గా మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జూలై 30న రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి చంద్రశేఖర్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభిస్తారన్నారు. ఈ శిబిరంలో మండలంలో సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఎం ప్రభాకర్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. రెడ్ క్రాస్ ద్వారా 30వ తారీఖు అంటే గురువారం నాడు ఉదయం 10 గంటల నుంచి తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరగబోతా ఉంది. గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ఈ రోజున మండల పరిషత్ ఆఫీసులో అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి సంబంధించి క్రీడల నిర్వహణలో ఏ విధంగా చేయాలి ఏంటనే దాని మీద పీడీస్ తోటి, పీఈటీస్ తోటి, అలాగే దానికి సంబంధించిన కమిటీ వాళ్ళందరితో కూడా సమీక్ష సమావేశం జరపబడింది. దాని ప్రకారంగా ఈ అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి సంబంధించి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మనకి రేపటి నుంచి కూడా ఈ అథ్లెటిక్స్ ప్రారంభమవుతాయి. ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాలు 30వ తారీఖున ఇక్కడ ఈ బ్లడ్ క్యాంపు, అలాగే ఇక్కడ మన రైతు బజార్లో షటిల్ అనేది బ్రోచర్ ఓపెనింగ్ అది కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని మీ శక్తి కొలది రక్తదానం చేయాల్సిందిగా తెలియజేస్తాం. పెండపాడు మండలం పడమర విప్పర్లో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసలచంటి ఆధ్వర్యంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో ఉదయం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించిన తరువాత ఉంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామికి మొక్కుబడులను భక్తులు తీర్చుకున్నారు. పడమర విప్పరు గ్రామం వాస్తవ్యులు లంకలపల్లి సత్యనారాయణ రమాదేవి దంపతులు, నాగరాజు నాగదుర్గ దంపతులు, బాయిశెట్టి రంగారావు రాజ్యలక్ష్మి దంపతులు, పులిశెట్టి శివ వెంకట లక్ష్మి దంపతులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనక సుందరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, నైనాల సూర్యచంద్రరావు, బోనం ఆదిమూర్తి, మంచాల మోహన్, పడమర విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వల్లి శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరికి నమస్కరిస్తూ ప్రతి మంగళవారం
దాతలు భోజనాలు పెడతారు. ఈ రోజు పెట్టిన వారు లంకలపల్లి సత్యనారాయణ పండు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెడుతున్నారు. అలాగే రంగా, ముఖ్యంగా లంకలపల్లి సత్యనారాయణ పండు, రమాదేవి వారి భార్య, నాగరాజు వారి దంపతులు, కుమార్తె హిరణ్యమతి, బాసిరెడ్డి రంగారావు, రాజలక్ష్మి, పూర్శెట్టి శివ, వెంకటలక్ష్మి వీరు భోజనాలు పెడుతున్నారు. ముఖ్యంగా వారికి ఆ స్వామివారు కృప కలగాలని, ముఖ్యంగా ఈనాడు చాలా బాగా వచ్చారు జనం కూడా. ప్రతి మంగళవారం కూడా ఇలాగే వస్తారు. అలాగే షష్ఠికి 20,000 మంది వస్తారు భోజనాలు చేసేవాళ్ళు. ఒక 40,000 మంది ప్రదర్శనకు వస్తారు. అందువల్ల ముఖ్యంగా చాలా బాగా వస్తారు. ఇక్కడ ఈ స్వామి సంతానం కావాల్సిన వారు కోరుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుద్ది. ఈరోజు కూడా సంతానం కలిగిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందువల్ల ముఖ్యంగా ఇది స్వయంభూ, అందరూ కలిసి దర్శనం చేసుకుని తల్లిలో అవగరిస్తే కోరుతున్నాం. చుట్టుపక్కల కూడా వారు కూడా వస్తారు. నమస్కారం. ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. చక్కగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఒక మహత్తరమైన ప్రదేశానికి ఇక్కడికి వచ్చినట్టు, అలాగే స్థలభోగం ఇక్కడ వచ్చిన తర్వాత ముందు ఏదో ఎలాగున్నా మనశ్శాంతి దొరుకుతుంది. సంతోషంగా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని ఒక కోరుకుంటాం. ఆ కోరిక నెరవేరిందని ప్రతి భక్తులు కూడా మరలా పునర్దర్శనం చేసుకుంటానికే ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ 99% కూడా ఇక్కడ ఉంటారు. అలాగే మొన్న ఈరోజు అయితే పొద్దుట మేము ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆవిడ వచ్చారు. 18 సంవత్సరాల నుంచి ఆవిడకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకపోతే ఇక్కడ రావడం, 6వ వారమే ఆవిడకి మరలా శుభం కలగడం, మళ్ళీ ఆ పిల్లోడిని ఎత్తుకొని ఇక్కడ తీసుకురావడం. అలాగే చూసుకుంటా ఉంటే మన సరిపిల్ల వాగస్తులు, గడపరస్తులు కూడా చాలామంది ఇక్కడ పుట్టిన పిల్లకి ఇక్కడ పిల్లాడికి కూడా తులాభారం, పడిగే బెల్లం తులాభారం వేసుకుంటాం జరిగింది. ఇది కలియుగం. కలియుగంలో అన్ని దానాల్లో కూడా అన్నదానమే గొప్పదని చెప్తారు. ఏదైనా సరే మనిషి జన్మెత్తిన తర్వాత ఆశాజీవి, ఏదైనా సరే మనకు చాలు అని అనిపించలేము. ఎంత ధనం సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు బతికినా కడే. కానీ మీకు అన్నం పెట్టేటప్పుడు నాకు చాలు అనేటువంటిది ఒక్కటే నీకు అన్నదానంలోనే తృప్తి దొరుకుద్ది. అలాగే మనిషి జన్మెత్తిన తర్వాత ఎవరికన్నా సరే టైమే ఎవరికన్నా సరే ఒక్క సెకండ్ అలా అయిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడో లేడు. మన జీవితంలో ఎవరన్నా సరే టైం సరిగ్గా ఉపయోగించుకుని సరిగ్గా బతికేవాడికే భగవంతుడు కూడా అలా చూస్తూ ఉంటాడు. స్థానిక డిఎస్ చెరువు రోడ్లో గల నున్నా టవర్స్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో ఐ క్యాంప్ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 317 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులే కాకుండా పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పరీక్షల అనంతరం కొంతమందికి కళ్ళజోలు వేసుకోవాలని, కొంతమందికి కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా చేయడానికి కూడా డాక్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు ఈ పరీక్షలు నిర్వహించి సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నున్నా టవర్స్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బత్తుల సాయి, కోశాధికారి కొండవీటి అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మానవతా ప్రెసిడెంట్ కర్రీ రాజారావు, మానవతా సభ్యులు సేవలందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పల్లి వెంకటరత్నం, ఉపాధ్యక్షులు పి సాంబశివరావు, గోపాలం, శ్రీలీల, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఐ క్యాంప్ అంటే నా ఒక్కరిదే కాదండి, మా కమిటీ సభ్యులది కూడా కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా నున్నా టవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ తోటే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. దానికి చాలా గర్వంగా కూడా ఉంది మాకు. అంటే మా హయాంలో ఇది జరగడం అంటే చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకని చేస్తున్నామంటే మనం బాగున్నాం, మనతో పాటు అందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ హాస్పిటల్ వారిని కన్సల్ట్ చేయడం జరిగింది. కన్సల్ట్ చేసి అడిగిన వెంటనే వారు ఒప్పుకోవడం ఇంకా బాగా అనిపించింది. దాంట్లో భాగంగా మన కమిటీ సభ్యులందరినీ సపోర్ట్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. దాంతోపాటు చాలామంది సభ్యులు చెకప్లు చేయించుకోవడానికి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవగాహన సదస్సు కింద చెకప్లు కూడా జరుగుతున్నాయి. ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నామండి. ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నున్నా టవర్స్ క్యాంపస్లో నేత్ర వైద్య శిబిరం నిర్వహించుకుంటున్నామండి.
ఇది మేము నిర్వహించుకుంటున్నందుకు మా నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మేము ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మేము అడిగిన వెంటనే ఎల్వి ప్రసాద్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల సమన్వయకర్త అర్జున్ కుమార్ గారు కూడా మాకు అంగీకారం తెలిపి దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మేము ఈ క్యాంపు స్టార్ట్ చేస్తున్నాము అనగానే మేమున్నాం, మీకు వెనకాల హెల్ప్ చేస్తామంటూ మానవతా సభ్యులు కూడా మాతో సహకరించడానికి వచ్చారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే దానితో మా కుటుంబ సభ్యులు అందరూ కూడా తలా వంతు మేము ఒక్కళ్ళం టెస్ట్ చేయించుకుంటమే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇద్దాం అన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇది మా 45 కుటుంబాలకే కాదు, ఇంకా ఎంతమందికి అవసరమైతే అంతమందికి మేము సర్వీస్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో లాస్ట్ 2 డేస్గా ఏర్పాట్లన్నీ చేసాం. అందులో భాగంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా తమ వంతు సేవలు అందించడానికి ముందుకొచ్చారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించడం, మేము ఈ సేవకి మేము అందరూ సద్వినియోగం చేస్తున్నామండి. ఎల్వి ప్రసాద్ గారు కంటి నేత్ర పరీక్షల గురించి మన బత్తుల సాయి గారు చెప్పారు. మన నున్నా టవర్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, మీ వంతు సేవ మీ చేయాలంటే మానవ సేవ అని మా వంతు మా మానవతా సభ్యులు అందరూ కూడా రావడం జరిగిందండి. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. మేము ఎక్కడో ఆకివీడులో ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఇక్కడ దాకా తీసుకురాగలిగింది మట్టికి ఈ నున్నా టవర్స్ వాళ్ళే. ఎందుకనంటే అంత దూరం నుండి మేము ఎక్కడ దాకా రావాలంటే చాలామంది తెలియదు మా హాస్పిటల్ ఆకివీడులో ఉందని. మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్, అక్కడ నుండి మనకి ఇక్కడ ఆకివీడులో సెకండరీ సెంటర్ అని ఉందన్నమాట. అక్కడ ఏంటంటే అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలాంటి సర్వీసెస్ మీ దాకా తీసుకురాగలిగారు కాబట్టి ఆ సర్వీసులు మీ అందరూ ఉపయోగించుకొని దాని ద్వారా మీరందరూ కూడా చూపు ఎవరు కూడా కోల్పోకూడదు. చూపు ఉంటేనే మనకి ఏదైనా పని అంటే ముసరాభ్యం అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా చూపు ఉంటేనే ఏ పని అయినా చేసుకోగలవు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలంటే కళ్ళు చూపు అన్నది ఉండాలి. దానికోసం మీకోసం ఇంతలా తీసుకొచ్చి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడిన ఈ నున్నా టవర్స్లో కంటి నేత్ర వైద్య శిబిరం నిర్వహించినందుకు నున్నా టవర్స్ కుటుంబ సభ్యుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెంటపాడు మండలం వెలమపేట శ్రీ గౌరీదేవి ఆలయం ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీ గౌరీ అమ్మవారిని శాకాంబరిదేవిగా అత్యంత వైభవంగా అలంకరించి ఆషాఢ మాస సార సమర్పణ మహోత్సవం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పెంటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి మంగళ వాయిద్యాలు, భక్తుల హారతులు, భజనల మధ్య ఘనమైన శోభాయాత్ర ప్రారంభమై ఆలయానికి చేరుకుంటుంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ ఆషాఢ మాస సారను సమర్పించుకునే అవకాశం కల్పించబడుతుంది. ఈ సందర్భంగా శ్రీ గౌరీ అమ్మవారు శాకాంబరిదేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించబడుతుందన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా గౌరీ అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతుంది. రేపు 8 గంటలకి పెంటపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర నుండి ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి గౌరీ అమ్మవారిని శాకాంబరీదేవిగా దర్శించుకొని ఆవిడికి ఆషాఢ మాస సారి సమర్పించుకోవాల్సిందిగా, అనంతరం అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని అమ్మ దీవెనలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. మన పెంటపాడులో వేంచేసి ఉన్న గౌరీదేవి ఆలయం వద్ద ఆషాఢ మాస సందర్భంగా కూరగాయలతో శాకాంబరి అవతారం రేపు మొదలవుతుంది. అలాగే సారి కార్యక్రమం కూడా మొదలవుతుంది. తదుపరి అమ్మవారికి ప్రతి నెల జరిగే పౌర్ణమి భోజనాలు కూడా ఆ రోజు రేపు ఉదయం నుండి మొదలవుతుంది. కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెంలో మాగంటి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ భజన క్లబ్ కార్యక్రమం భక్తి పారవస్యంతో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, ఆధ్యాత్మిక గీతాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం సభ్యులు చిక్కాల గీత, భ్రమరాంబిక, పచ్చిపులుసు శారదారాణి, అవంతి, భాస్కరి, రాధిక, వానపల్లి సునీత, భారతి, సునీత, నాగలక్ష్మి, చలంచర్ల సౌమ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసి తమ భాగస్వామ్యంతో విజయవంతం చేసిన ప్రతి భక్తుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరికీ సహకారం, ఆశీర్వాదం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. 26వ తారీఖు ఆదివారం నాడు ఒక అద్భుతమైన భక్తి ప్రపంచనం జరిగిందండి. దీనికి వేల సంఖ్యలో పిల్లలు, పెద్దలు, యువకులు, పుర ప్రముఖులు అందరూ వచ్చారు. ఒక ఆధ్యాత్మిక చైతన్యం ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో నాటుకుంది. అందరూ వాళ్ళ భజనలతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాన్ని ఇప్పుడు దాకా తాడేపల్లిగూడెంలో ఎవ్వరూ చేయలేదు. ఇలాంటి ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ చేయాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళందరి సపోర్ట్ ఉండాలని, ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే మాకు ఎంకరేజ్ చేశారో, సపోర్ట్ చేశారో అందరికీ కూడా మా కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెంలో జరిగిన భజన జామింగ్ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున మీరందరూ సక్సెస్ చేశారు. ఈ సక్సెస్ని మీతో పంచుకోవాలని ఇలా న్యూస్ ద్వారా మీ అందరి ముందుకు మేము వస్తున్నాము. ఇలాగే మీ ఆదరణ ఎప్పుడూ మాకు ఉండాలని అందరినీ ఆశిస్తూ థ్యాంక్ యూ. హార్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేశారో వైజాగ్లో స్టార్ట్ చేశారు. ఆ ఇది నుంచి మనసులో అందరికీ ఉన్నది ఇది చెయ్యాలని. అనుకోకుండా అంబికా గారితో ఆవిడ మనసులోది నా మనసులోది బయటకు వచ్చి అందరం ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఇది ప్రోగ్రామ్ చేసాం. చాలా బాగా సక్సెస్ అయిందండి. థ్యాంక్స్ అండి. జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం కార్యదర్శి, ఏపీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షురాలు దేవాబత్తుల నాగదేవి, రాఘవేంద్ర కుమార్ కుమార్తె ముత్యాల వేద ఉమా సాయిశ్రీ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలో వృద్ధులకు ప్రేమతో భోజనం వడ్డించి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో పుట్టినరోజు కేక్ను కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు వేద ఉమా సాయిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. సేవాభావంతో పుట్టినరోజును జరుపుకోవడం సమాజానికి ఆదర్శమని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఆహ్వానితులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామయ్య దేవాబత్తుల రాంబాబు, మామిడి దానవర్ ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో చిరంజీవి ముత్యాల వేదశ్రీ బర్త్డే సందర్భంగా మరి వృద్ధులకి భోజనాలు, యాపిళ్ళు, అరటిపళ్ళు, స్వీట్స్ తదితర ఇవ్వటం జరిగింది. మరి ఇటువంటి సేవా గుణము ఈ చిన్న వయసు నుండే రావటం అనేది సమాజం హర్షించవలసిన పరిస్థితి. చాలామంది పుట్టినరోజులు వేరు కార్యక్రమాల్లో వృధా చేస్తూ ఉంటారు ఖర్చు. అలా కాకుండా మరి వేదశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారు తల్లిదండ్రులు మరి ఎంతో దయదాక్షాలతో వృద్ధుల పట్ల ప్రేమ అభిమానంతో మరి వృద్ధాశ్రమంలో వారికి సంపూర్ణమైన ఆహారం అందించాలి, వారు అనాథలుగా ఉండకూడదు, వాళ్ళకి సమాజం అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా దీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మా కుమార్తె ముత్యాల వేదవమ్మ సాయిశ్రీ జన్మదినం సందర్భంగా పడాల వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడున్న పెద్దలందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. దానితో పాటు వారికి యాపిల్స్ మరియు అరటిపళ్ళు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అనందాశ్రమానికి అన్నదానం చేశాం. యాపిల్ అన్నదానం పెట్టి అన్నదానం చేశాం. మా అమ్మ, మా నాన్న. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న మరణాత విశ్వాస సమాజం గ్రామ జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో సన్ హాస్పిటల్ డాక్టర్ శోభశరణ్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అతిథిగా మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెరుకూరి పండు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మట్టా రాంబాబు, గౌరవ అధ్యక్షులు మజ్జి అప్పారావు, పువ్వుల సత్యనారాయణ, బొల్లిపో ప్రభాకర్, చదలవాడి శ్రీకాంత్, పాస్టర్ జి జోసెఫ్, పెనుమక జేమ్స్, సత్యమేవ జైతే యూత్, చింతలంక యూత్, పైలమ్మ యూత్, వన్ టీమ్ వన్ విజన్ యూత్ పాల్గొన్నారు.
టెస్టులు గుండె పరీక్ష చేసి జనాలకి మనం ఉచితంగా మందులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అది చిన్న స్థాయిలోనే మనం రోగాన్ని అనేది మనం గమనించినట్లయితే దానికి తొందరగా పరిష్కారం వెతుక్కోవడం అనేది జరుగుతుందనే ఉద్దేశంలో నాయకులు కానీ పాస్టర్ గారు కానీ ఈ క్యాంపు కండక్ట్ చేయమని మనల్ని రిక్వెస్ట్ చేయగా ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇది అందరూ వినియోగించుకోవాలని, ఇలాంటి అవకాశాలు వినియోగించుకొని చిన్న చిన్న రోగాలు గుడిలోనే మనం బయటపడితే మనం తొందరగా వైద్యం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని జనాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి యొక్క సన్ హాస్పిటల్ వారు మా యొక్క ప్రతిపాడు గ్రామాన్ని ప్రేమించి మా మధ్యకు రావటం శోభా శరణ్ గారికి వారి యొక్క స్టాఫ్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు మరి యొక్క గ్రామ అధికారి అయిన మరి యొక్క చెరుకూరి సోమచంద్ర గారు మన గ్రామంలో ఉండటం, వారు మన గ్రామంలో పుట్టడం అది ఎంతైనా ధన్యకరం. ఆయనలో నేను చూసేదంటే నాయకత్వం కాదు, పని, అందరిలో నేను కూడా ఒక్కడనే అన్న మంచి మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మన చెరుకూరి సోమశేఖర్ గారు. వారు నాయకత్వం, నేను నాయకుని అన్న ఫీలింగ్ ఆయనకు ఉండదు. అందరితో పాటు నేను కూడా ఒక్కడిని, అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలని ఆ మంచి మనసు కలిగిన వారు ఉండటం, ఈ గ్రామంలో పుట్టడం కూడా మనమందరూ కూడా చాలా ధన్యులమని నేను నమ్ముచున్నాను. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలోని గోదావరి కుడి కాలువ గేట్ల వద్ద తాడిపూడి కాలువకు అనుసంధానంగా తూరులు ఏర్పాటు చేసి తాడిపూడికి పట్టిసీమ నీరు మళ్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని పోలవరం కుడి కాలువ గేట్ల వద్ద మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. తాడిపూడి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, తాడిపూడి ఆయకట్టు రైతు మలకలపల్లి నాగవెంకట శివప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దాసరి సతీష్, తాడిపూడి ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా చుక్క నీరు లేక వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే దశలో రైతులందరూ కూడా చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉన్నది. అయితే తాడిపూడి కాలువకి కొద్దిగా నీళ్లు వచ్చినా అవి పంటలకు సరిపోయే పరిస్థితి కనబడట్లేదు. అయితే ఇక ప్రధానంగా పట్టిసీమ కాలువ ద్వారా సమృద్ధిగా నీరంతా కూడా కృష్ణాకి వెళుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ గొల్లగూడెం దగ్గర లాకులు పెట్టారు. ఈ లాకుల దగ్గరే ఈ తాడిపూడికి అనుసంధానం చేస్తూ ఒక తూరని తాడిపూడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాన్ని ఆ పనుల్ని కంప్లీట్ చేయకపోవడం వల్ల తూర ఏదైతే ఉన్నదో పెట్టారో దాన్ని తాడిపూడికి అనుసంధానం చేయకపోవడం వల్ల ఈ పట్టిసీమ వాటర్ తాడిపూడి కాలువకి వెళ్ళే పరిస్థితి కనబడట్లేదు. అయితే వాస్తవంగా తాడిపూడికి సంబంధించిన పంపింగ్ హౌస్ దగ్గర మోటార్లు కూడా చెడిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వాటర్ అక్కడి నుంచి రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కనబడట్లేదు. నిన్న కొద్దిపాటి వర్షం పడింది కాబట్టి రైతులు కాస్త ఊరట ఉన్నది. అయితే మళ్ళీ ఎండలు కాస్తే మళ్ళీ యథా పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతోటి ఈ వాటర్ని తాడిపూడి కాలువకి మళ్లించే అవకాశం ఉంది. మరి ఎప్పటికైనా రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వాటర్ని తాడిపూడి కాలువకి మళ్లించే చర్యలు చేపట్టాలి. ఈ పోలవరం కాలువ నుంచి తాడిపూడికి మాకు ఇక్కడ లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ ద్వారాగా నీరిస్తే మాకు పంటలని కాపాడటమే కాకుండా బోరులు భూగర్భ జల పెరగడం ప్లస్ రైతుల్ని నీరు వల్ల పంటలు పండించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢం సార సమర్పించడంతో పాటు సుదర్శన యాగం జరిపించారు. సమయమంతుల కుటుంబీకులు, గ్రామస్తులు 90 రకాల స్వీట్లు నివేదించారు. ఆలయ వ్యవస్థాపకులు సమయమంతుల శ్రీహర్రావు, నాగలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ, భవ్య సంధ్యారాణి, నున్న రాంబాబు, యామిని సత్యవతి, సమయమంతుల కాశీ విశ్వనాథం, సీతామహాలక్ష్మి దంపతులు, గ్రామస్తులు ఈ పూజా హోమం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమ్ముగూడెం గ్రామదేవత శ్రీ చల్లాలమ్మ తల్లికి కూడా ఆ గ్రామస్తులు ఆషాఢం సారి సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సారి సందర్భంగా బంగారుగూడెంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు, ఇక్కడ ఉన్న భక్తులు అలాగే బయట నుంచి కూడా చాలా మంది భక్తులు సుమారు 90 రకాలు స్వీట్స్ తీసుకురావడం జరిగింది, సారి తీసుకురావడం జరిగింది. అలానే ప్రతి భక్తులు కూడా చాలా ఆనందంగా ఎవ్రీ ఇయర్ కి ప్రతి సంవత్సరానికి సంబంధం లేకుండా ఈ గుడిలో డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. ఆలయ కమిటీ చైర్మన్ గాని అలాగే ఈ సారీ కమిటీ చైర్మన్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఈ లోకల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ వల్ల
గుడి రోజు రోజుకి డెవలప్ అవుతుంది. అలాగే బయట ఉన్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి బంగారుగుడి వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ హోమాలు కానీ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. అలాగే ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. స్వామివారి ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా. వీరంపాలెం హైస్కూల్ విద్యార్థులు అంతర్జిల్లాల జూనియర్స్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచినట్లు ఆ పాఠశాల హెచ్ఎం సుకుమార్ తెలిపారు. పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్స్లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్స్ పోటీల్లో వీరంపాలెం హైస్కూల్కి చెందిన భువనేశ్వరి అండర్-16 విభాగం షాట్పుట్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. అదేవిధంగా అదే పాఠశాలకు చెందిన ఎం హేమశ్రీ అండర్-14 విభాగంలో ట్రయథలాన్ పోటీల్లో ప్రథమ స్థానం పొందింది. వీరు ఆగస్టు 12 నుండి చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని హైస్కూల్ హెచ్ఎం సుకుమార్, వ్యాయామ ఉపాధ్యాయుని బి ఉమా మహేశ్వరులు తెలుపుతూ అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో ఎలిమెంటరీ స్కూల్లో గత 25 సంవత్సరాలుగా కిచెన్ గార్డెన్ ఆయాగా పనిచేస్తున్న శ్రీమంతుల వెంకయ్యమ్మ మంగళవారం పదవీ విరమణ చేశారు. గ్రామంలో కూటమి నాయకులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి సన్మానం చేశారు. జనసేన నాయకులు తోట సూర్యనారాయణ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పిల్లలకు రుచికరమైన భోజనం వండటంతో పాటు పిల్లలను సొంత వారిలో చూసుకునేవారని, ఆవిడతో పాటు మరో 2 ఆయాలకు కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి నాగరాఠాలు, కూటమి నాయకులు తోట సూర్యనారాయణ, మిద్దె కనకారావు, కంతేటి శ్రీనివాస్, దూలం వర్మ, తోట మునేశ్వరరావు, సరిపల్లి వర్మ, దూలం నాని, రామశెట్టి, సత్తులు, అల్లు సత్యనారాయణ, శ్రీమంతుల కృష్ణరేఖ, సుబ్బారావు, సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 46వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నందిబొమ్మ రామాలయం నుండి మాగంటి కళ్యాణ మండపంలో వేదిక వరకు ఊరేగించారు. కళాకారులు కళాఖండాలు ప్రదర్శించి సుమారు 100 మంది కళాకారులకు సన్మాన సత్కారాలు చేశారు. కళా ప్రాంగణం డాక్టర్ చిట్యాల సురేంద్ర ప్రారంభించగా నూకల బుల్లియ నటరాజు పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవ అధ్యక్షురాలు దేవికారాణి ఒడయార్, సంఘం అధ్యక్షులు నాగూరు సాహెబ్, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, కోశాధికారి జగదీష్, ఉపాధ్యక్షులు సాయి చిరు, జ్ఞానప్రసాద్, ప్రకాష్, గౌరీ ప్రసాద్, కృష్ణ, శరత్ కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మంగళవారం శ్రీ చింతామణి దేవిని శాకాంబరి దేవిగా అలంకరణ చేశారు. అన్ని కూరగాయలతోనూ అర్చకులు శశికాంత్ శర్మ అలంకరించి అమ్మవారికి సహస్ర అష్టోత్తర నామాలతో పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి విశేష ప్రసాదాలు నివేదన చేసి భక్తులకు వితరణ చేశారు. భక్తులు సామూహిక శ్రీ లలిత పారాయణ, శ్రీ కనకధార స్తోత్రం, మణిద్వీప వర్ణన పారాయణ చేశారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు నేతృత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ గడువును 2027 మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి హరికుమార్ తెలిపారు. పెన్షన్దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకురావాలని హరికుమార్ కోరారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఆక్రమణ భూములను ఎప్పుడైనా తొలగించే అధికారం కలిగి ఉన్న బలమైన చట్టాలు ఉన్నాయని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. అయితే ముందస్తుగా నోటీసులు ఇవ్వవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వం భూముల ఆక్రమణ తొలగించడం సబబే అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రావి చెట్టు, వేప చెట్టు కింద పుట్ట, జంటనాగుల విగ్రహం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. జంటనాగులకు పసుపు కుంకుమతో అభిషేకం నిర్వహిస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు వెలగల సతీష్, కళ్యాణం మారుతి, పిన్నింటి దుర్గారావు, రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయమనందు ప్రతి మంగళవారం చక్కటి అభిషేకాలు, భక్తులు ఎంతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వేకువజామునే పళ్ళ రసాలతో అభిషేకాలు చక్కగా చేయించుకోవడం జరిగింది. వేకువజామున గంగిరెడ్ల సాయికృష్ణ గారు, అలాగే జంగా గోపాల్ గారు, అలాగే సిరప అప్పారావు గారు వీరందరూ కూడా వేకువజామున విచ్చేసి ఆ స్వామివారికి
అఖండ పంచామృతాలతోటి చక్కటి అభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ఇక్కడ రావి చెట్టుకు ఉన్నటువంటి జంట పాములకి మేము లాగడ చాలాసార్లు చెప్తున్నాం. మూడు వారాలు కానీ 7 వారాలు కానీ 9 వారాలు కానీ 11 వారాలు కానీ పసుపు పాలతోటి 5 రూపాయల పసుపు 10 రూపాయల ఆవు పాలు, ఈ రెండింటితోటి చక్కటి అభిషేకం మీరు సొంతంగా చేసుకోవచ్చు. గణేష్ నగర్ 1వ వార్డు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి నేను వస్తూ ఉంటాను. మంగళవారం ఇక్కడ అభిషేకం చేసినప్పుడు నాకు చాలా మంచి జరిగింది. అందరూ మీరు కూడా వచ్చి నమ్మకంగా దండం పెట్టుకోండి, మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్న సువచ్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.